అదేవిధంగా ఇక్కడికి వచ్చిన కొత్త తరానికి యంగ్ బ్లడ్ ఇవాళ తీజ్ ఉత్సవాలను చూస్తాంటే ఈ యంగ్ బ్లడ్ చూస్తాంటే కొత్త తరం ఇదే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మా సంస్కృతిని బయట పెట్టడానికి ఇదే నెహ్రూ అన్న ఇదే కలెక్టర్ గారు నేను అదేవిధంగా మిత్రుడు నాము గారు సుబ్బు విజేందర్ అశోక్ తమ్ముడు శరతు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కంకణం కట్టుకొని ఉంటే ఇవాళ ఇక్కడ ఇంత పెద్దగా ఉంది. ఇదొకటి మిత్రులారా మీరు ఇది గుర్తుపెట్టారు. ఇక మిగతా మనం ఏం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. హక్కుల గురించి పోరాడుతూనే మనకు విజయం వస్తుంది. మీరు ఒక్కొక్కరు అగ్గి తునకలు అగ్గి పరాతలు మీరు ఒక్కొక్కరు మీరు గడ్డపారలు. ఇవాళ నా ఆడబిడ్డలను నా కొత్త అన్నదమ్ములను చూస్తుంటే ఇలా బయట చూస్తుంటే వేరే రకంగా పోతూ ఉంది. ఏదైనా రాజ్యాధికారం రావాలంటే సీటే ముఖ్యం. మీరు దాని గురించి కొత్త తరం కాబట్టి ఏ రాజకీయ నాయకుడు వచ్చినా వాడు ఏం మాట్లాడుతున్నాడు, వాడు అబద్ధం మాట్లాడుతున్నాడా, వాడు నిజం మాట్లాడుతున్నాడు అనేది మీరు బాగా గుర్తు తెచ్చుకోండి. అది ఏదైనా సరే అని నేను తెలియజేసుకుంటూ మన జాతీయ ఆవున్యత కోసం మీరు మంచిగా కొట్లాడండి. ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డల ఉన్నత వర్గాలలో ఎవరికి ఏం జరిగినా కానీ మీరందరూ తోడ్పాటు ఉండాలని ఆ శివలాల్ మహారాజ్ యొక్క దీవెనలు ఒక మేరమయ్య దీవెనలు ప్రతి ఒక్కరిపైన ఉండాలని తెలియజేస్తూ ఇక్కడ గౌరవనీయులు వీసీ గారు వచ్చారు కాబట్టి నేను మిగతా కొత్తగా చెప్పేది లేదు. మన కన్నా మన బాధలు ఒక 18 ఏళ్ళ నుంచి మనం అందరం చూస్తున్నాం సార్. మీరు కూడా మా వాళ్ళపైన మా ముందు ఎవరైతే చెప్పిండ్రో అవి చేస్తారని తెలియజేసుకుంటూ శివలాల్ మహారాజ్ కి అరే కాదు కదా మోడీ సార్ శివలాల్ మహారాజ్ కి థ్యాంక్ యూ. ఈ ప్రకృతిని పూజించేటువంటి ఒక పండుగ కేవలం బహుశా ఈ కమ్యూనిటీలోనే ఉంటుంది ఇది. ఎందుకంటే 18వ శతాబ్దం వరకు ఎవరైతే